నీవు పొందుకోలేని కృప నా దేవుడు ఈ చక్కటి ఉదయకాల సమయంలో ఈ నెలలో నుంచి దేవుని కృప నీ మీద నీ బిడ్డల మీద ప్రారంభించబడబోతున్నది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుడు ఏ ప్రార్థన అయితే వినలేకపోతున్నాడు అనుకుంటున్నావో, ఏ ప్రార్థన అయితే నా దేవుని సన్నిధికి చేరట్లేదు అనుకుంటున్నావో, ఏ విజ్ఞాపన అయితే నా దేవుడు వినలేదు అనుకుంటున్నావేమో, ఒకవేళ నా మీద అవిధేయతను బట్టి నేను ఏదైనా తప్పిదమును చేస్తున్నానేమో, ఆ తప్పిదమును బట్టి నా దేవుడు నా ప్రార్థనకు జవాబు ఇవ్వట్లేదని నీవు అనుకుంటున్నావేమో, కానీ నా దేవుడు ఏమంటారో తెలుసా? తగిన సమయంలో నేను నీకు ప్రార్థించిన వాటన్నిటినీ దేవుని జవాబును కలగజేయబోతున్నాను అంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అది నీవు కన్నులారా చూడబోతున్నావు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నీ ప్రార్థనలకు దేవుడు జవాబును కలుగజేయబోతూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. అందుకే ఆయన ఏమంటాడు తెలుసా? యెషయా భక్తుడు 41వ అధ్యాయము 10వ వచనంలో అంటున్నాడు, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక నీతో చెప్పి ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా. ఏమని దేవుడు చెప్పి ఉన్నాడు? నీవు దాసుడవైతే, నీవు దేవుడి దాసత్వాన్ని పొందిగలిగితే, నీవు దేవుని దాసులుగా నీవు నియమించబడితే, ఎవరైతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారో, ఎవరైతే దేవుని సన్నిధిలో స్తుతిస్తారో, వారితో దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నిత్యముగా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనము నిత్యము దేవుని దాసులుగా మనం నియమించబడినప్పుడు, దేవుని దాసత్వము మనం కలిగి ఉన్నప్పుడు, ఎప్పుడైతే దేవుని యందు ఆనుకొని మనం జీవిస్తామో, ఎప్పుడైతే దేవుని కృపలో మనం బ్రతుకుతామో, దేవుడు ఏం చేస్తాడో తోడుగా ఉంటాడు. ఆమేన్. ఎవరికి దేవుడు తోడుగా ఉంటాడు? ఎప్పుడు దేవుడు తోడుగా ఉంటాడు? అసలు తోడుగా ఉండాలంటే దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలి? అసలు దేవుడు నిత్యము మనకు కాపుదలగా ఉండాలి అంటే, నిత్యము దేవుడు మనకు తోడుగా ఉండాలి అంటే, నిత్యము దేవుడు మనకు ముందుగా నడవాలి అంటే, నిత్యము దేవుడు మనకు ముందుకు సాగించబడాలంటే మనం ఏం చేయాలి అనే విషయము మన జీవితంలో చాలా జాగ్రత్తగా మనము తెలుసుకోవాలి. ఎప్పుడు దేవుడు తోడుగా ఉంటాడు? అసలు దేవుడు తోడుగా ఉండాలి అంటే ఏం చేయాలి? అసలు దేవుడు ఎవరికి తోడుగా ఉంటారు? నామకార్థ క్రైస్తవుడిగా ఉంటే దేవుడు తోడుగా ఉంటాడా? ఆదివారం మందిరంకి వస్తే దేవుడు తోడుగా ఉంటాడా? లేకపోతే దేవుని సన్నిధికి ప్రతి వాటికి పరుగెత్తుకుంటూ దేవుని మందిరంలోకి ముందుకు సాగుతే దేవుని తోడుగా ఉంటాడా? దేవుని పరిచర్య అనగానే ముందుకొచ్చి పనులు చేసేవారికి దేవుడు తోడుగా ఉంటాడా? ఎవరికి తోడుగా దేవుడు ఉంటాడు? ఎవరు దేవుడికి దాసులు అనే విషయము చాలా జాగ్రత్తగా మనం వినాలి, చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. అసలు దేవుడు ఎవరికి తోడుగా ఉంటారండి? దేవుని సన్నిధిలో తోడుగా ఉండేవాడికి ఏముంటుంది? అసలు దేవుడు ఏ కుటుంబానికి ఇది తోడుగా ఉంటాడో, ఏ కుటుంబానికి ఇది దేవుడు నీడగా ఉంటాడో, అండగా ఉంటాడో, దాసత్వం కలిగి ఉంటుందో, ఆ కుటుంబానికి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నేను నీకు తోడుగా ఉంటాను అన్నాడు. అసలు ఎవరికి తోడుగా ఉంటాడు? బాప్తిసం తీసుకున్న వాడికి దేవుడు తోడుగా ఉంటాడా? ఆయన రక్తంలో కడగబడిన వారికి తోడుగా ఉంటాడా? మందిరం పనుల కొరకు లేదా మందిరం కొరకు ప్రయాసపడే వారికి దేవుడు తోడుగా ఉంటాడా? వాక్యాన్ని బోధించే వాడికి తోడుగా ఉంటాడా? ప్రార్థన చేసేవాడికి దేవుడు తోడుగా ఉంటాడా? ఆరాధించేవాడికి దేవుడు తోడుగా ఉంటాడా? వాయిద్యానికి దేవుడు తోడుగా ఉంటాడా? ఒక విషయం గుర్తుపెట్టుకో, దేవుడు తన రక్తంలో కడగబడిన వారితో, ఆయన బిడ్డలుగా నియమించబడిన వారికి నిత్యము దేవుడు తోడుగా ఉంటాడు. కానీ ఆ నిరంతరమైన తోడు మనతో ఉండాలి అంటే మనము విడిచిపెట్టుకోవాల్సినవి కూడా చాలా ఉంటాయి. ఆమేన్. హల్లెలూయా. ఒక భార్య భర్త ఉంది అనుకుందాం. ఒక భార్య ఒక భర్త వివాహమైంది అనుకుందాం. ఈ ఇరువురు తోడుగా నీడగా ఉండాలి అంటే ఏం చేయాలి? పెళ్లి చేసుకున్న రోజు పెళ్లి చేసుకుంటే సరిపోద్దా? సో ఈరోజు పెళ్ళైంది అనుకుందాం. ఈరోజు పెళ్ళైన ఈ భార్యాభర్తలు రేపటి నుంచి ఎలా ఉండాలి? ఒకరిని ఒకరు తోడుగా, ఒకరితో ఒకరు నీడగా, ఒకరితో ఒకరు కలిసి జీవిస్తూ పయనము సాగుతూ ఉండాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మరి వీరిలో నిత్యము కలిసి ఉండాలి అంటే, వీరి అభిప్రాయాలు వారికి లోబడాలి, వారి అభిప్రాయాలు వీరు లోబడాలి. ఆమేన్. హల్లెలూయా. ఒక కుటుంబము సంతోషంగా ఉండాలి అంటే
ఇంటిలో ఉండే ఇద్దరు ప్రాముఖ్యమైన వ్యక్తుల జీవితాలలో సమాధానము ఉండాలి. ఏముండాలి? చక్కగా చెప్పాలి. ఏముండాలి? భార్యాభర్తల మధ్యలో ఏముండాలి? సమాధానము ఉంటే కుటుంబము కూడా సాఫీగా ముందుకు సాగుతూ ఉంటుంది. ఆమేన్. ఈ భార్యాభర్తల మధ్యలో సమాధానముతో పాటు ఏముండాలి? సంతోషము కూడా ఉండాలి. ఏముండాలి? సంతోషము కూడా ఉండాలి. ఈ కుటుంబము దీవెనకరంగా మార్చాలి అంటే సమాధానము ఉండాలి. ఈ కుటుంబము దీవెనకరంగా ఉండాలి అంటే సంతోషముతో కూడా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఈ సంతోషము వారి నిత్యము వారి జీవితంలో ఉండాలి అంటే తగ్గింపు కూడా ఉండాలి. ఏముండాలి? భర్త ఇంటికి లేటుగా వచ్చి ఒక్క మాట అన్నాడంటే భార్యల పరిస్థితి ఏంటి? ఎక్కడ లేని ఉగ్రరూపం వస్తుంది. ఆమేన్. హల్లెలూయా. అదే భార్య ఏమైనా ఒక మాట అన్నాడంటే భర్తకి ఏమొస్తుంది? ఆమేన్. హల్లెలూయా. ఒక కుటుంబము నిత్యము సంతోషముగా సాఫీగా ఆనందముగా గడపాలి అంటే, ఒక కుటుంబము నిత్యము ఆయన ఈ లోకంలో తోడుగా ఉండాలి అంటే ఈ సంతోషముతో పాటు సమాధానముతో పాటు నెమ్మదితో పాటు దేవుని సన్నిధిలో ప్రార్థన కూడా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఒక క్రైస్తవుడికి తోడుగా ఉండాలి అంటే ముందుగా దేవుడు మనతో నివాస స్థలముగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. మనలో దేవుడు నివసించేవాడుగా ఉండాలి. ఎక్కడ ఉండాలండి దేవుడు? ఎక్కడ ఉండాలి? నిన్న నేను రాజమండ్రి వెళ్ళి రాజమండ్రి నుంచి మారేడుమిల్లి నుంచి వస్తుంటే కొంతమంది క్రైస్తవుడు నాకు కనపడ్డాడు. నువ్వేంటన్నా ఇక్కడ ఉన్నావు అంటే, రేపు ఎల్లుండి పండగ కదా, ఈ కొండ మీద ఎక్కి అక్కడ ఎంజాయ్ చేయడానికి వచ్చాను నేను అన్నాడు. ఆమేన్. హల్లెలూయా. మేము అక్కడ భోజనం చేద్దామని మారేడుమిల్లి ఆగితే అక్కడ నాకు కనపడ్డవాళ్ళు ఎవరంటే క్రైస్తవుడు, దేవుని ఎరిగినవాడు, దేవుని ఎరిగిన కుటుంబం. దేని కొరకు వెళ్ళారండి? ఆమె పాప పోయి నా కళ్ళలో పడ్డాడు. ఆమేన్. హల్లెలూయా. రేపు ఎల్లుండి 2 రోజులు ఇక్కడే ఉంటా తమ్ముడు అంటాడు. మంచిది అలాగా. ఆమేన్. హల్లెలూయా. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో ఈ రోజు చాలా బాగుంటుంది. దేవుడు మనకి అన్నీ సమకూర్చినప్పుడు ఈ జీవితము, ఈ సంతోషము, ఈ ఆనందము, ఈ బ్రతుకులన్నీ బాగుంటాయి. ఎందుకంటే దేవుడు ఒక్కసారి కూడా ఆయన ఉగ్ర రూపాన్ని ఎవరి మీద చూపించట్లేదు. కానీ ఒక్కసారి దేవుడు తన జీవితాన్ని తీసి పక్కకు పెడితే బ్రతుకులు కూడా తిరిగి చూడలేని పరిస్థితులకు అయిపోతుంటాం. ఆమేన్. హల్లెలూయా. దేవుడు అందుకే తోడుగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. మనము దేవుని సన్నిధిలో నమ్మకము కలిగి జీవించాలి. ప్రేమిందని బిడ్డ, మనకు కలిగిన దేవునికి నమ్మకంగా ఉంటే ఆయన ఏమంటున్నాడు తెలుసా? నేను నీకు తోడై ఉండేదను, భయపడకుము, నేను నీ దేవుడై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపడుతును, నీకు సహాయము చేయువాడును నేనే, నీతియను నా దక్షిణ హస్తముతో నేను నిన్ను ఆదుకొందును. అరే ఒక్క నమ్మకాన్ని దేవుని దగ్గర నమ్మకంగా ఉంటే ఎన్ని వాగ్దానాలు ఉన్నాయండి దేవుని సన్నిధిలో. ఏమన్నాడు? నేను నీకు తోడుగా ఉంటానంటున్నాడు, నువ్వు భయపడద్దు అంటున్నాడు, నేను నిన్ను దిగులు పడద్దు అంటున్నాడు, బలపరుస్తానంటున్నాడు, నీకు సహాయము చేస్తానంటున్నాడు, ఆయన హస్తముతో నిన్ను కాపాడుతానంటున్నాడు. ఎప్పుడు? దేవునికి నమ్మకంగా నువ్వు బ్రతికినప్పుడు, నమ్మకమైన జీవితము నీవు కలిగినప్పుడు నా దేవుడు నిత్యము నిరంతరము నిన్ను ఆశీర్వదించి దేవుడు తోడుగా ఉండి ముందుకు నడిపిస్తాడు. దేవునికి నమ్మకముగా ముందుకు అడుగు వేయాలి. తప్పు చేయాల్సిన అవసరం లేదండి. అయిపోయింది, ఆ స్టేజ్ అయిపోయింది, తప్పు చేసే స్టేజ్ అయిపోయింది. ఇప్పుడు కూడా నువ్వు తప్పుడు మార్గంలో ఉన్నావంటే, ఇప్పుడు కూడా నమ్మకాన్ని కోల్పోయి నువ్వు బ్రతుకుతున్నావంటే దాన్ని ఎవ్వడు బాగు చేయడు. గుర్తుపెట్టుకో. హల్లెలూయా. సాతాను మనలో తప్పుడు మార్గంలోకి నడిపిస్తూ ఉంటుంది. సాతానుడు తప్పుడు త్రోవలు నడిపించడానికి ప్రయత్నం చేస్తుంటుంది. సాతాను మన ఆలోచనలు తప్పుడు మార్గంలోకి, వాడి పని అది. వాడి లోకానికి వచ్చిందే ఆ తప్పుడు మార్గంలోకి నడిపించడానికి. అది మనం ఎప్పుడైతే గ్రహించుకొని తెలుసుకొని ముందుకు సాగుతామో అప్పుడు దేవుడు మనల్ని బలపరుస్తాడు.
అప్పుడు మనకు దేవుడు తోడుగా ఉంటాడు. అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అప్పుడు దేవుడు మనకు కృపనిస్తాడు. అప్పుడు దేవుడు మనల్ని బలపరుస్తాడు. అప్పుడు దేవుడు నీవు పిలిచిన వెంటనే నీకు సహాయకుడిగా నిలబడతాడు. ఆమేన్, ఆమేన్. ఏ విషయంలో అయినా నా దేవుడు నీకు సహాయవంతుడిగా నిలబడతాడు. నీ జీవితమును, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను తన అరచేతుల మీద నిన్ను చెక్కుకొని ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన అరచేతుల మీద నిన్ను చెక్కి ఉంటాడు. ఒక్కటే మాట, పెద్దగా ఏం చేయమనలే, నీవు దాసుడు అవ్వాలి అంటే నమ్మకముగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే నమ్మకముగా ఉంటామో అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. కృపగలిగిన మా యేసయ్యా నీకు స్తోత్రాలు ప్రభువా. ఈ యొక్క ఉదయకాల సమయంలో నేను స్తుతించి నీ నామమును గణపరిచే కృపను మీరు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు. నీ కృప చేత మమ్మల్ని నింపి బలపరచు, మీరే తోడుగా ఉండండి ప్రభా. ఇంకెంతమంది బిడ్డలైతే ప్రభా అనారోగ్యంతో బాధపడుతున్నారో వారందరినీ మీరు ముట్టి స్వస్థపరచండి ప్రభా. అయ్యా నీ హస్తము, నీ కాపుదల వారి మీద ఉంచి ప్రభు మీరే తోడుగా ఉండి ముందుకు నడిపించి సహాయము దయచేసి దీవించి తోడుగా ఉండమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.